హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను రవి యోగా. ఈరోజు మనం క్లాస్ని ప్రాణాయామంతో ప్రారంభిద్దాము. ముందుగా ఏదో ఒక కంఫర్టబుల్ పొజిషన్ తీసుకోండి. సుఖాసనం కానీ, పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ ఏదో ఒక స్థితిని తీసుకున్న తర్వాత వెన్నెముక నిటారుగా తీసుకోవాలి. రెండు చేతులు చిన్ముద్రలో. క్లోజ్ యువర్ ఐస్. అలా కళ్ళు మూసుకొని నార్మల్ బ్రీతింగ్. త్రీ టైమ్స్ డీప్ బ్రీత్ ఇన్హేల్, బ్రీత్ అవుట్. ఒక 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి, శ్వాసను వదలాలి. రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్. ముందుగా కపాలభాతి, బోత్ నాస్ట్రిల్ నుంచి ఫోర్స్ఫుల్ బ్రీత్ అవుట్. రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్. ఈ కపాలభాతిని బీపీ సమస్య ఉన్న వాళ్ళు, హార్ట్ కంప్లైంట్ సమస్య ఉన్న వాళ్ళు, హెర్నియా సమస్య ఉన్న వాళ్ళు, మూర్ఛ సమస్య ఉన్న వారు చేయకూడదు. సేమ్ ప్రాక్టీస్. 1 more రౌండ్. కపాలభాతి. మరలా 2 చేతులు చిన్ముద్రలో, వెన్నెముక నిటారుగా. రిలాక్స్. నార్మల్ బ్రీతింగ్. తర్వాత మనం చెప్పుకునే ప్రాణాయామము భస్త్రికా ప్రాణాయామము. 2 చేతులు చిన్ముద్రలో, షోల్డర్ హైట్లో. ఫోర్స్ఫుల్గా ఇన్హేల్ చేస్తూ చేతులు పూర్తిగా పైకి, ఎగ్జేల్ చేస్తూ క్రిందకి. రిలాక్స్. సేమ్ ప్రాక్టీస్. 1 more రౌండ్. భస్త్రికా ప్రాణాయామము. Relax.
మనకి శరీరంలో 72,000 నాడులు ఉంటాయండి. ఈ 72,000 నాడుల్ని శుద్ధి చేసే ప్రాణాయామముగా నాడి శుద్ధి లేదా నాడి శోధన ప్రాణాయామం అని చెప్తామండి. ఈ ప్రాణాయామం అనేది చాలా ముఖ్యమైన ప్రాణాయామంగా చెప్పచ్చు. మనము నాడి శుద్ధి ప్రాణాయామాన్ని, ఉజ్జయిని ప్రాణాయామాన్ని అతి ముఖ్యమైన ప్రాణాయామంగా చెప్పుకుంటాము. ఈరోజు ఈ క్లాస్లో మనం నాడి శుద్ధి ప్రాణాయామం ఏ విధంగా చేయాలి అనేది అయితే చెప్పుకుందాము. 2 చేతులు చిన్ముద్రలో, వెన్నెముక నిటారుగా, ఇలా ఎడమ చేయి చిన్ముద్రలో ఉంటుంది. కుడి చేతిని ఇలా ముఖానికి దగ్గరగా తీసుకోవాలి. కుడి చేయి బొటన వేళ్ళకి ప్రక్కగా ఉన్న 2 వేళ్ళని మన యొక్క నుదుటి భాగం మీద వేసుకోవాలి. నుదుటి భాగం మీద తీసుకుంటూ మన యొక్క కుడి చెయ్యి బొటన వేళ్ళు ఆ చివరి 2 వేళ్ళతో మన యొక్క నాసిక రంధ్రాలపై వేళ్ళని మారుస్తూ ఇక్కడ మనం నాడి శుద్ధి ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా చేయాలనేది చూద్దాము. ఈ విధంగా ఈ యొక్క 2 వేళ్ళని, అంటే మన యొక్క చూపుడు వేళ్ళని, మధ్యమ వేళ్ళని నుదుటి భాగం మీద వేసుకుంటాము. బొటన వేళ్ళని కుడి నాసికారంధ్రం దగ్గరగా, చివరి 2 వేళ్ళని ఎడమ నాసికారంధ్రంగా దగ్గర తీసుకుంటూ ఈ 2 వేళ్ళని ఆపరేట్ చేస్తూ మనం చేస్తామండి. ఇలా చేసినప్పుడు మొదటిగా లెఫ్ట్ నాసిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. మరలా లెఫ్ట్ నాసిల్ నుంచి బ్రీత్ ఇన్ చేయాలి. లెఫ్ట్ నాసిల్ మూసేస్తూ రైట్ నాసిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. మరలా రైట్ నాసిల్ నుంచి బ్రీత్ ఇన్ చేయాలి. రైట్ నాసిల్ మూసివేస్తూ లెఫ్ట్ నాసిల్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. ఇది ఒక రౌండు. ఇలాంటివి ఒక 5 నుంచి 6 రౌండ్స్ అయితే చేద్దాము. అయితే ఇందులోని కుంభక స్థితి కూడా ఉంటుందండి. అది తర్వాత క్లాసుల్లో ఎలా కుంభక స్థితి అంటే బ్రీత్ను హోల్డ్ చేయాలి అనే విషయాన్ని కూడా చెప్తాను. ఇప్పుడు మాత్రము ఇలా మన యొక్క బొటన వేలికి ప్రక్కగా ఉన్న 2 వేళ్ళని నుదుటి భాగం మీద తీసుకుంటూ రైట్ నాస్ట్రిల్ మూసేద్దాం. లెఫ్ట్ నుంచి మెల్లగా బ్రీత్ అవుట్ చేద్దాం. శబ్దం రాకుండా నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. మరలా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలిని తీసుకోవాలి. లెఫ్ట్ నాస్ట్రిల్ మూసేస్తూ రైట్ నుంచి వదలాలి. మరలా రైట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోవాలి. రైట్ నాస్ట్రిల్ మూసేస్తూ లెఫ్ట్ నుంచి వదలాలి. ఇది ఒక రౌండ్. ఇలా కంటిన్యూ ఒక 5 to 6 రౌండ్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను దానికి సమాధానం అయితే ఇస్తానండి. ఇప్పుడు మెల్లగా లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్, నార్మల్ బ్రీతింగ్. ఇప్పుడు దీర్ఘంగా శ్వాసన తీసుకుంటూ ఓంకార చాంటింగ్. ఓ Feel the vibration of Omkara chanting throughout bodies. Relax. Then slowly rub your palms and open your eyes. Massage your face, eyeball, neck,
దెన్ రిలాక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్రాణాయామం అనేది లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి చాలా ముఖ్యమైనదిగా చెప్పచ్చు. ఒకవేళ మీకు ఆసనాలు చేయడం సాధ్యం అవ్వకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు ప్రాణాయామమైనా చేయండి. అలా చేయడం వల్ల మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఆసనాలు చేస్తే శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి చాలా మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చాలన క్రియల్లోకి వచ్చేద్దాము. మన యొక్క 2 చేతుల్ని ఈ విధంగా ఇంటర్లాక్ చేసుకుని ఛాతీ మీద అయితే తీసుకోవాలి. అలా బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి 1, బ్రీత్ ఇన్ చేస్తూ ఛాతీ మీదకి 2, 3, 4, 5, 6. ఇప్పుడు 135 degreesలో 1, 2, 3, 4, 5, 6. 180 degrees పూర్తిగా పైకి 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ ఆల్టర్నేటివ్గా 1, 2, 3, 4, 5, 6. 1 అలా బ్రీత్ అవుట్ చేస్తూ 2 బ్రీత్ ఇన్, 3 బ్రీత్ అవుట్, 4 బ్రీత్ ఇన్, 5 బ్రీత్ అవుట్, 6 బ్రీత్ ఇన్. లాస్ట్ రౌండ్ 1, 2, 3, 4, 5. అలా పైకొస్తూ సాధారణంగా శ్వాసను తీసుకోవాలి. చేతులు పూర్తిగా మన చెవి వెంబడి పైకి కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి. అలా స్ట్రెచ్ చేస్తూ ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ స్థితి నుంచి మెల్లగా లెఫ్ట్ సైడ్ డౌన్, ఇలా ఎడం వైపు ప్రక్కగా బెండ్ అవ్వాలి. ఇన్హేల్ అప్, గాలి తీసుకుంటూ పైకి. ఎక్సేల్ డౌన్, బ్రీత్ ఇన్ అప్ పైకి, బ్రీత్ అవుట్ డౌన్ ప్రక్కగా, అప్ పైకి, డౌన్. ఇలా క్రిందికి వచ్చినప్పుడు చేతులు బెండ్ చేయకుండా స్ట్రైట్గానే ఉండాలి. నడుం కూడా ముందుకు వాల్చకూడదు. అప్, 1 more round, down, up, last round, down. ఇలా ప్రక్కగా కుడివైపుగా, up, రిలాక్స్. అలా చేతుల క్రిందకి తీసుకుందాం. రిలాక్స్. ఇప్పుడు ఈ స్థితి నుంచి మన యొక్క కాళ్ళని దూరంగా చాపుకుందాం. అలా 2 కాళ్ళని దూరంగా చాపుకొని, అలా వీలైనంత దూరంగా చాపుకొని 2 చేతులు ఇలా లాక్ చేస్తూ అలా ముందుకు వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్, వెనక్కి వెళ్తున్నప్పుడు బ్రీత్ ఇన్. చెక్కీ చాలన అంటామండి. ఎలా చేస్తాం ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8. రివర్స్లో 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. రిలాక్స్. ఇప్పుడు 2 కాళ్ళను దగ్గరగా తీసుకుందాం. ఇలా దగ్గరగా తీసుకుంటూ 2 చేతులు పూర్తిగా ప్రక్కకి పైకి, అలా పైకి తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ క్రిందికి. బ్రీత్ అవుట్ డౌన్, బ్రీత్ ఇన్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, డౌన్, అప్, డౌన్, up, down,
బ్రీత్ అవుట్ డౌన్, క్రిందకి అలా గాలి వదులుతూ వస్తూ ఇక్కడ మనం సాధారణంగా శ్వాస తీసుకుని సివియర్ బ్యాక్ పెయిన్ సమస్య లేకపోతే మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే తల చిన్నగా మోకాళ్ళ దగ్గరగా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. అలా గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ చేతులు ప్రక్కగా క్రిందకి రిలాక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతవరకు మనము ప్రాణాయామము చాలా క్రియలు చేశాము. ఇప్పుడైతే సుపైన్ పోస్చర్లో కొన్ని ఆసనాలు, ప్రోన్ పోస్చర్లో కొన్ని ఆసనాలు అయితే చెప్పుకుందాము. దెన్ స్లోలీ కమ్ టు శవాసన స్థితి. ఇలా శవాసనం తీసుకున్న తర్వాత కమ్ టు ఎలర్ట్ పోజ్, సమస్థితి. 2 కాళ్ళు 2 చేతులు దగ్గరగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మొదటగా మనం చెప్పుకునే ఆసనము జఠర పరివర్తనాసనం. జఠరము అంటే నడుము, పరివర్తనం అంటే మెలివేయడము. నడుముని మెలివేస్తూ చేసే ఆసనంగా దీన్ని చెప్పొచ్చండి. ఈ ఆసనం చేయడం వల్ల నడుము చుట్టూ ఉన్న కొవ్వు అనేది కరుగుతుంది. జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, శోషరస వ్యవస్థ, అలా పొట్టలో ఉండే అన్ని వ్యవస్థలకు మంచి వ్యాయామం జరుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. చేద్దామా ఒకసారి? అలా 2 చేతుల్ని టీ షేప్లో చాపుకోవాలి. అలా సిలువ వేసే విధంగా 2 చేతులు చాపుకొని మన యొక్క 2 కాళ్ళని 90 డిగ్రీలు అలా పైకెత్తాలి. 2 కాళ్ళని 90 డిగ్రీలు పైకెత్తి అలా మోకాళ్ళ మడవకుండా 2 కాళ్ళని చిన్నగా మన యొక్క కుడి చేతిలో పెట్టుకొని, కుడి చేత్తో 2 కాళ్ళ యొక్క బొటనవేలు గట్టిగా పట్టుకొని ఎడమ చేతి వైపు చూస్తూ ఉండాలి. జఠర పరివర్తనాసనం. ఈ ఆసనంలో మీకు వీలైతే ఒక 30 సెకండ్స్ వరకు ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చిన్నగా కాళ్ళని అలా మడవకుండా పైకి లేపి, ఇప్పుడు ఇదే కాళ్ళని 2వ చేతి వైపు తీసుకోవాలి. అంటే 2 కాళ్ళని చిన్నగా ఎడమ చేతిలో పెట్టుకొని ఈ ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలా ఎడమ చేత్తో 2 కాళ్ళ యొక్క బొటన వేలు పట్టుకొని 2వ చేతి వైపు చూస్తూ ఉండాలి. అంటే కుడి చేతి వైపు. ఇక్కడ నడుము మెలితిప్పడం జరిగింది కాబట్టి దీన్ని మనం జఠర పరివర్తనాసనం అంటామండి. మోకాళ్ళు మడవకుండా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎంత సాధ్యమైతే అంత చేయండి. అలా మోకాళ్ళ మడవకుండా పైకి తీసుకుని డౌన్, అలా 2 కాళ్ళు క్రిందకి. ఒకవేళ అలా 2 కాళ్ళతో మీరు ఆసనం చేయలేకపోతే ఇది సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. అంటే 1 కాళ్ళతో ఎలా చేయాలని చెప్తాను. మన యొక్క ఎడమ కాళ్ళని 90 డిగ్రీలు పైకి లేపాలి. అలా ఎడమ కాళ్ళు 90 డిగ్రీలు పైకి లేపి ఎడమ కాళ్ళని కుడి చేతిలో పెట్టుకొని, కుడి చేత్తో ఎడమ కాళ్ళ యొక్క బొటనవేలు గట్టిగా పట్టుకొని 2వ చేతి వైపు చూడాలి. దీన్ని మనం మర్కటాసనం అంటామండి. జఠర పరివర్తనాసనం మీరు చేయలేకపోతే ఆసనాన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు. అలా మన యొక్క ఎడమ కాళ్ళని క్రిందకి తీసుకుందాం. కుడి కాళ్ళని 90 డిగ్రీలు పైకెత్తి కుడి కాళ్ళని ఎడమ చేతిలోకి తీసుకొని ఎడమ చేత్తో కుడి కాళ్ళ యొక్క బొటన వేలు పట్టుకొని 2వ చేతి వైపు చూడాలి. అంటే కుడి చేతి వైపు. మర్కటాసనం. రిలాక్స్. కమ్ టు శవాసనం.
శవాసన స్థితిలో మనం తర్వాత చెప్పుకునే ఆసనము పవనముక్తాసనము. జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండడానికి, అదేవిధంగా గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి సమస్యలు తొలగిపోవడానికి చక్కగా ఉపయోగపడుతుందండి. మనం తినే ఆహారం జీర్ణం అవ్వడంలో మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక శక్తి ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఒకవేళ తినే ఆహారం తేలికగా జీర్ణం అయిపోతే ఎటువంటి ఇబ్బందులు లేవు. అలా కాకుండా జీర్ణం ఇవ్వడానికి ఇబ్బంది పడితే మన శరీరంలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆసనం చేయడం వలన ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ అల్సర్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. తినే ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. అదేవిధంగా మోకాలు నొప్పులుంటే తొలగిపోతాయి. పొట్ట తగ్గడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా చేయాలి అనేది అయితే చూద్దాము. మన యొక్క 2 కాళ్ళని 2 చేతుల దగ్గరగా తీసుకుంటూ సమస్థితి. ఇప్పుడు ఈ స్థితి నుంచి మన యొక్క కుడి కాళ్ళని ఇలా మడుచుకోవాలి. 2 చేతులతో ఇంటర్లాక్ చేసుకొని ఈ థై భాగాన్ని ఛాతీ దగ్గరగా తీసుకుంటూ, నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ సమస్య లేని వాళ్ళు చిన్ భాగాన్ని మోకాలికి టచ్ చేస్తూ రెండో కాళ్ళని ఒక 2 నుంచి 3 అడుగులు పైకి లేపాలి. ఇలా డౌన్, అలా కాళ్ళు లాక్ చేసి ఉంచాలి. వన్ మోర్ రౌండ్. ఇన్హేల్ అప్, exhale down, breathe in up, breathe out down, relax. ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ని రెండో వైపు అలా రెండో కాళ్ళను మడుచుకొని ఈ 2 చేతులతో ఇంటర్లాక్ చేయడము, థై భాగం ఛాతీ దగ్గరగా తీసుకోవడము, నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ సమస్య లేని వాళ్ళు చిన్ భాగాన్ని మోకాళ్ళకి టచ్ చేస్తూ రెండో కాళ్ళని 2 నుంచి 3 అడుగులు పైకి లేపాలి. బ్రీత్ అవుట్ డౌన్, inhale up, exhale down, breathe in up, breathe out down, relax. ఇప్పుడు ఇదే ఆసనాన్ని 2 కాళ్ళతో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళు దగ్గరగా తీసుకుందాం, ఇలా మడుచుకుందాం, 2 చేతులతో ఇంటర్లాక్ చేద్దాం. చిన్ భాగము ఛాతీ మన యొక్క 2 మోకాల మధ్యలోకి తీసుకుంటూ down, one more round, up, down, last round, up, down, relax. శవాసనం. Then slowly come to prone posture. బోర్లా పడుకునే స్థితిలోకి వచ్చేయాలి అందరూ. మకరాసనం. ఇలా 2 చేతులు ఇంటర్లాక్ చేసుకొని చిన్ భాగం చేతుల మీద తీసుకోవాలి. 2 కాళ్ళ మధ్యన అడుగు దూరము, 2 కాళ్ళు బయట వైపు వచ్చే విధంగా తీసుకోవాలి. మకరాసనం.
ఈ యొక్క ప్రోన్ పోస్చర్లో మొదటి ఆసనము భుజంగాసనం. మన యొక్క 2 కాళ్ళు దగ్గరగా తీసుకుందాం. కాళ్ళ యొక్క మడమల మీద ఉందాం. 2 చేతులు ఛాతీకి ఇరువైపులా తీసుకోవాలి. చిన్ భాగం నేల మీద ఉండాలి. ఇప్పుడు మెల్లగా అప్పర్ పార్ట్ను పైకి లేపుతూ తల పూర్తిగా వెనక్కి సాగదీయాలి. డౌన్. ఇన్హేల్ అప్. Exhale, down. Breathe in, up. ఇప్పుడు ఇంకాస్త పైకి లేస్తూ భుజంగాసనం. తల పూర్తిగా వెనక్కి సాగదీయాలి. ముందు చేసిన భుజంగాసనం అనేది లో బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఇప్పుడు మనం చేసే భుజంగాసనం అనేది అప్పర్ బ్యాక్ పెయిన్ సమస్య ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఈ భుజంగాసనం అనేది ఆస్తమా లాంటి వ్యాధులు తొలగిపోవడానికి, థైరాయిడ్ సమస్య ఉంటే తొలగిపోవడానికి, మన యొక్క ఊపిరితిత్తులు బలంగా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుందండి. మరియు స్త్రీల యొక్క ఋతు సమస్యలకు కూడా ఈ భుజంగాసనం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. Breathe out, down. Inhale up. Exhale, down. Relax. Come to Makarasanam.